ఓకే అండి. సో, ఈరోజు ఏం చేద్దామంటే స్కెడ్యూల్ జాబ్స్ అంటే స్కెడ్యూల్ జాబ్ గురించి చెప్తాను. స్కెడ్యూల్ జాబ్ సో, వాట్ ఈస్ స్కెడ్యూల్ జాబ్? అందులో మనకి స్కెడ్యూల్ జాబ్ అసలు ఎలా యూజ్ అవుతుంది? సో, ఎలా స్కెడ్యూల్ జాబ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్తాను. సో, మనకి అసలు ఈ స్కెడ్యూల్ జాబ్ అనేది ఏంటంటే అండి, యాక్చువల్లీ ఇట్స్ ఏంటంటే లైక్ ఇట్ సో ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ టైం అంటే ఒక స్పెసిఫిక్ టైంలో ఈ స్కెడ్యూల్ స్క్రిప్ట్ అనేది లైక్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. అంటే ఏదైనా సరే లైక్ ఒక ఏమంటారు రికరింగ్ బేసిస్ లైక్ డైలీ కానీ వీక్లీ కానీ ఎలాగనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే స్కెడ్యూల్ జాబ్ అనేది ఒక సర్వర్ సైడ్ స్క్రిప్ట్ లాజిక్ అనమాట. ఓకే. ఓకే. సో ఇక మనం ఏం చెప్పొచ్చు అంటే యాక్చువల్లీ డెఫినేషన్ లాగా ఏంటంటే ఒక సర్వర్ సైడ్ స్క్రిప్ట్ లాజిక్ అనమాట. సో ఇట్ విల్ రన్ పీరియాడికల్లీ లైక్ లేదా రికరింగ్ బేసిస్. సో మీకు చెప్పేదాన్ని బట్టి ఓల్డ్ ఇన్సిడెంట్స్ని ఆటో క్లోజ్ చేయాలన్నా కూడా డైలీ, వీక్లీ, మంత్లీ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, ఈమెయిల్ రిమైండర్, ఓల్డ్ లాగ్స్ కానీ రికార్డ్స్ క్లీన్ చేయడానికి, ఫీల్డ్ బల్క్ అప్డేట్ చేయడానికి, ఇంటిగ్రేషన్స్ పర్టికులర్గా ఇంటర్వెల్స్లో రన్ చేయడానికి కూడా షెడ్యూల్ జాబ్స్ వాడతాం. షెడ్యూల్ జాబ్ యూస్ చేస్తాం. కరెక్ట్. ఏంటంటే పీరియాడికల్ లైక్ అదే ఓవర్ డ్యూ లైక్ ఇంకా ఓవర్ డ్యూ ఏమన్నా రికార్డ్స్ ఉన్నాయనుకోండి, డ్యూ డేట్స్ ఓవర్ డ్యూ అయినవి ఇలాగా ఫైండ్ అవుట్ చేయడానికి. సో రికార్డ్ ఇంకా లేదంటే ఒక 1 ఇయర్ ఫ్యూచర్లో ఏమైనా ఓవర్ డ్యూ ఉన్నాయా ఇలాగనమాట. ఇంకా ఇంకా అందులో ఇంకా మనకి ఏంటంటే సో పర్టికులర్ యూజర్ కూడా మనం లొకేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ సో పర్టికులర్ యూజర్ ఏమైనా ఆల్ రిక్వెస్ట్ సేమ్ ఉన్నాయి అలాగే. ఓకే. అలాంటి మీరు చెప్పినట్టు అరే అప్డేట్ రికార్డ్స్ ఫెయిల్డ్ స్టేట్ అదే ఫీల్డ్ వాల్యూస్ సెట్ చేయడం కానీ లేదంటే అదే క్లోజ్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ సో ఫిక్స్డ్ టైం తర్వాత సో సపోజ్ ఒక రిజాల్వ్ అయిపోయిన కొన్ని రోజులకి లైక్ ఫిక్స్డ్ టైంకి అవన్నీ స్టేట్ చేంజ్ చేయడం కానీ సో ఇంకేమైనా అన్అసైన్ రికార్డ్స్ ఏమైనా ఉంటాయి యూజర్ అసైన్ చేయటం కానీ అలాగనమాట. ఓకే. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో షెడ్యూల్ జాబ్స్ ఇంపార్టెంట్ అంటే ఎట్లా అడుగుతారంటే షెడ్యూల్ జాబ్స్? స్కెడ్యూల్ జాబ్స్ అంటే లైక్ నాకు అంటే ఇప్పటి వరకు నేను ఫేస్ చేసిన వాటిలో స్కెడ్యూల్ జాబ్స్ జస్ట్ అంటే డెఫినేషన్ పరంగా అంటే ఏంటి ఎలా యూజ్ అవుతాయి అంతకు మించి ఎక్కువ వెళ్ళలేదండి. ఓకే. సో మనకి ఇక్కడ టేబుల్ నేమ్ వచ్చేసి sys_trigger అనమాట. సో మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఒక స్కెడ్యూల్ జాబ్ని సో ఇక్కడ మనకి నావిగేషన్ ఎలా ఉంటుందంటే జాబ్స్ సో అండర్ సిస్టమ్ డెఫినేషన్ మనకి ఇక్కడ స్కెడ్యూల్ జాబ్స్ అనేవి ఉంటాయి. సో కానీ మనం ఓపెన్ చేస్తాం సో ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్డ్ సో అవుట్ ఆఫ్ ది బాక్స్ స్కెడ్యూల్ జాబ్స్ ఉన్నాయి అన్నమాట. సో మనం స్కెడ్యూల్ జాబ్ క్రియేట్ చేయాలి అనుకోండి. సో క్రియేట్ న్యూ. సో ఇక్కడ మనకి ఈ స్కెడ్యూల్ జాబ్ అనేది ఏ విధంగా అంటే ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి చూసారా. రిపోర్ట్ జనరేట్ చేయడానికి, రిపోర్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అంటే సో నాకు లైక్ మీరు ఒక స్కెడ్యూల్
సెట్ చేశారు డైలీ కానీ వీక్లీ కానీ అలాగా. సో ఈ వీక్లీ వీక్లీ 8 PM లేదంటే డైలీ 8 PM అలాగా ఒక రిపోర్ట్ జనరేట్ చేయడానికి రిపోర్ట్ అనమాట ఒక ఆప్షన్ మనకి ఉంది. సో జనరేట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిపోర్ట్స్, అలాగే ఆటోమేటికలీ జనరేట్ సంథింగ్ లైక్ చేంజ్ కానీ ఇన్సిడెంట్స్ కానీ క్రియేట్ చేయడానికి అనమాట. సో ఇవి ఎలాగంటే లైక్ కొన్ని అలర్ట్స్ అనేవి మనకి రిసీవ్ చేసుకున్నప్పుడు సో ఈ స్కెడ్యూల్ జాబ్ అనేవి సో ఏవైతే అలర్ట్స్ రిసీవ్ చేసుకున్నా వాటన్నిటికీ ఇన్సిడెంట్ కానీ ఆ చేంజ్ రిక్వెస్ట్ కానీ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి. అలాగే మనకి ఇందులో మనకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే స్క్రిప్ట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటికలీ రన్ స్క్రిప్ట్ ఆఫ్ యువర్ చూసింగ్. సో ఇక్కడ ఏమంటే కండిషనల్ నాన్ కండిషనల్ అనే 2 టైప్ మనకి స్క్రిప్ట్స్ ఉంటాయండి. సో వన్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు అక్కడ కండిషనల్ ఆప్షన్ నాన్ కండిషనల్ ఆప్షన్. సో అక్కడ మనం కండిషనల్ లైక్ కండిషనల్గా మనం చెక్ చేసుకున్నట్టయితే టిక్ చెక్ ఇచ్చినట్టయితే కనుక ఈ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి డిస్ట్రిబ్యూట్ రిపోర్ట్. సో డిస్ట్రిబ్యూట్ రిపోర్ట్లో మీరు నేమ్ ఇస్తారు. మీరు ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తుంటారు కదా, ఒక రిపోర్ట్ క్రియేట్ చేస్తుంటారు. సో ఆ రిపోర్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ రికార్డ్కి. ఓకే, ఈ స్కెడ్యూల్ జాబ్స్ అనేవి కూడా లైక్ డైరెక్ట్గా రన్ అవ్వం, ట్రిగర్ పాయింట్స్ ఉండవు వీటికి. సో ఇవి అంటే ట్రిగర్ పాయింట్స్ అంటే ఇవి ఈవెంట్స్ క్రియేట్ అయినప్పుడు రన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఇచ్చుకున్న యూజర్స్ ఎవరైతే ఈ స్కెడ్యూల్ జాబ్ రన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యూజర్ నేమ్స్ కానీ అలాగే గ్రూప్ వైజ్ కానీ సో ఇవి మీ రిపోర్ట్స్ అనమాట. మీరు క్రియేట్ చేసిన సపోజ్ మీరు ఒక రిపోర్ట్ క్రియేట్ చేశారు, ఆ రిపోర్ట్ లైక్ సో ఎప్పుడు డైలీ రన్ చేయాలా, వీక్లీయా, మంత్లీయా, సో అలాగ ఎప్పుడు రన్ అవ్వాలి ఈ జాబ్ అనేది, సో ఏ టైంకి రన్ అవ్వాలి. సో ఇక్కడ చెప్పాను కదా కండిషన్, సర్టెన్ కండిషన్స్ అయినా లేదంటే నాన్ కండిషనల్. సో కండిషన్ సెట్ చేసుకున్నప్పుడు చూసారా కండిషన్ స్క్రిప్ట్ రన్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ ఏం లేనప్పుడు జస్ట్ ఒక ఓన్లీ మెసేజ్ అండ్ సబ్జెక్ట్ అని అవుతుంది. సో ఇవి సపోర్టెడ్ ఫార్మాట్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి మనకి ఎగ్జిక్యూట్ నౌ
సో ఎగ్జిక్యూట్ నౌ అంటే ఇప్పుడు మనం క్లిక్ చేస్తే ఈ యాక్షన్ జస్ట్ ఇప్పుడే రన్ అవుతుంది. మీరు ఈ టైం కాకుండా జస్ట్ ఇప్పుడే మీరు రన్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ నౌ. అలాగే అప్డేట్, ఏదైనా అప్డేట్స్ ఇందులో మనకు స్క్రిప్ట్ వరకు. సో అలాగే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వన్ స్క్రిప్ట్స్ జనరేట్ చేయడానికి, సారీ, ఇన్సిడెంట్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఏమైనా క్రియేట్ చేయడానికి అనమాట. సో ఇక్కడ కూడా సేమ్. సో కండిషనల్ వచ్చినప్పుడు కండిషన్ ఏ కండిషన్ మీద, సో సేమ్ రన్ ఆప్షన్ డైలీ టైం జోన్. అండ్ ఇక్కడ టైం జోన్ వచ్చేసి డిఫరెంట్ టైం జోన్స్ ఉంటాయి, లేదంటే సిస్టమ్ టైం జోన్ ఎప్పుడు జనరేట్ అవ్వాలి జస్ట్. అండ్ ఎంట్రీ పోర్ట్. ఓకే ఓకే. వ్యూ డాష్ బోర్డ్ అన్నారండి, అంటే డాష్ బోర్డ్ లో మనకి డిస్ప్లే అవుతాయా? డాష్ బోర్డ్ అనేది డాష్ బోర్డ్లో అంటే మీరు చెక్ చేసుకోవడానికి. సో అంటే ఈ స్కెడ్యూల్డ్ రిజల్ట్స్ ఉంటాయి కదా, అవి అక్కడ చెక్ చేసుకోవడానికి. సో ఈ జాబ్స్ అనేవి ఇక్కడ పెండింగ్ జాబ్స్, రన్నింగ్ జాబ్స్. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఆటోమేటికలీ రన్. సో మన కండిషన్ ఇవ్వచ్చు, లేదంటే నాన్ కండిషన్, లేదా కండిషన్ ఇవ్వచ్చు. సో కండిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే కండిషన్ మీకు ఇక్కడ ఈ స్క్రిప్ట్ కండిషన్ ఇవ్వాల్సి ఉంది, అన్కండిషనల్ కండిషన్ అయినప్పుడు ఇక్కడ మీకు స్క్రిప్ట్ రన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మనం కావాలనుకుంటున్నామో స్క్రిప్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో వాటర్ దెన్ 30 days యాక్టివ్ ఇన్సిడెంట్ కావాలి అవ్వాలనుకోండి, జస్ట్ దానికి రిలేటెడ్ మనం ఇక్కడ ఓన్లీ ఒక స్కెడ్యూల్డ్ అప్ స్క్రిప్ట్ రన్ చేసుకోవాలన్నమాట. సో schedule up అనేది, and then we have another అండ్ ఇంకొకటి, ఈ స్కెడ్యూల్ జాబ్స్ అనేవి మన అప్డేట్ సెట్ లో క్యాప్చర్ అవ్వు అనమాట. అదొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి అప్డేట్ సెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ డెఫినేషన్స్ అడుగుతాడు, ఎన్ని టైప్స్ అని అడుగుతాడు, అప్లికేషన్ అడుగుతాడు, అంతే కదండి? జస్ట్ స్కెడ్యూల్ జాబ్స్ అంటే ఎలా రన్ అవుతాయి ఏంటి అనేది ఒకటి అడుగుతారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్. ఓకే. సో మనకి అంటే ఇందులో అంతే మనకి అంతే.